నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ్ శుభ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ద మోస్ట్ ఫేమస్ ఫంక్షన్స్ బ్రేక్ఫాస్ట్ టొమాటో బాత్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. టొమాటో, అల్లం, ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, లెమన్, జీలకర్ర అండ్ ఆవాలు. ఇక్కడ 2 గ్లాసెస్ ఉప్మా రవ్వకి నేను ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఆనియన్స్, టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి తీసుకొని మనం అందులో ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. సో అది కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న 2 గ్లాసెస్ ఉప్మా రవ్వని ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకొని 2 minutes వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది టొమాటో బాత్. తాలింపు బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా టొమాటోస్ బాగా కుక్ అయ్యాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్తో పాటు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనకి వాటర్ కంప్లీట్గా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. సో ఉప్మా రవ్వని యాడ్ చేసిన వెంటనే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక 5 to 10 minutes కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. దీనికి లైట్గా నిమ్మరసం యాడ్ అయిందంటే ఇంకా టేస్టే వేరు. ఇంకా వేడి టొమాటో బాత్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నేతిలో వేపిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ హిట్ ది లైక్ బటన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.